షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. నందిని రెడ్డి గారితో అంతకుముందు ఓ బేబీ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. ఇంకా ఆ తర్వాత ఒక యాడ్, ఈ మినపగుళ్ళు యాడ్ ఆవిడే చేశారు. అలా ఆవిడతో కొద్ది పరిచయం ఉంది. ఇంకందరూ ఆ అమ్మాయి అయితే ఇంకా మన నానిగారు అక్క దివ్య అనమాట, దీప్తి. తను ఏంటి, బామ్మ మీరు ఇందులో ఉండారు. హిట్ 2 లో చేసినట్టున్నారు కదా. హిట్ 2 చేశాను. అందులో ఇప్పుడు దీప్తి గారు ఏమన్నా అప్పుడు సెట్స్ లో కనిపించారు. దీప్తి గారు హిట్ 2 క్లియర్ అండి. అంతకు ముందు మేము కలిసి ఒక షార్ట్ ఫిలిం చేసాం, అనగనగా ఒక నాన్న అని. దాంట్లోనే నాకు మన టిఎన్ఆర్ గారు ఉన్నారు కదా, ఆయన నా కొడుకు క్యారెక్టర్. దాంట్లో టిఎన్ఆర్ గారితో నేను 2 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. సో ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, చాలా మందికి మీరు బామ్మ నిజంగానే ఆ సినిమాల్లో. చాలా మంది మీకు మనవాళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు. స్టార్ హీరోలు కావచ్చు, స్టార్ హీరోయిన్లు కావచ్చు, హీరో హీరోయిన్. ఎవరినైనా నా సొంత కొడుకు లేదంటే నా సొంత మనవడు లేదంటే నా సొంత మనవరాలు అని ఫీల్ అయ్యారు ఎప్పుడైనా బయటకు వచ్చిన తర్వాత కూడా? అంత ఏం లేదు, అంత పెద్దగా అటాచ్మెంట్ నేను తీసుకోలేదు నాన్న. ఎవరితోటి అంతవరకే వెళ్ళామా, చేసామా, వచ్చామా అన్నట్టే ఉండేదాన్ని. కానీ వాళ్ళు బాగా నేను ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని దగ్గరకు తీసుకుందా లేదు. అంతేనండి. ఒక్క అమ్మాయి మాత్రం భవ్య అని అన్నాను కదా, ఆ పాప మాత్రం ఇప్పటికీ నాకు మనవరాలుగానే. ఆ పాప ఒక్కటే నాకు బాగా దగ్గరగా వచ్చిన పాప. తన బర్త్డే వచ్చిన ఫస్ట్ విషెస్ కోసం నా దగ్గరకు వస్తుంది, బామ్మ దీవించండి అని. ఎక్కడ కనపడ్డా కాళ్ళకి నమస్కారం చేస్తుంది. ఆ పాప మాత్రం నాకు బాగా దగ్గరగా వచ్చింది. ఇంకెవరు అంత డీప్గా, వీళ్ళందరూ మాట్లాడతారు. ఇప్పుడు నిత్యమేనని ఉన్నారు, ఆమెతోడు కూడా 2-3 చేశాను. భీమలా నాయక్లో ఖాళీ ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు బాగానే మాట్లాడేవారు. శ్రీమతి కుమారి ఏదో అది చేసాం వెబ్ సిరీస్, అప్పుడు బాగానే మాట్లాడేవారు. నభానాటాషా. ఇప్పుడు నిత్యమేనన్ గారిని కొంతమంది అప్పటి సౌందర్య గారు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఈమె అలాంటి అలా ఉంటారు, కొంచెం పోలికలు అని అంటారు. మీకు అనిపించారు ఏమన్నా అలాగా? పోలిక కాదు కానీ ఈవిడ స్టైల్ వేరు. ఈవిడ అంటే మాట మంచి బాగుంటుంది, అది నచ్చింది. ఇప్పుడు మీరు స్టార్ హీరోలతో చేశారు, లైక్ పవన్ కళ్యాణ్ గారు, బాలయ్య బాబు గారు, లేదంటే ఇప్పుడు నాని గారు, ఇలా కొంతమంది పేర్లు ఉన్నాయి. సో వీళ్ళందరిలో ఎవరినైనా కలిసినప్పుడు కొంచెం ఏమన్నా భయపడి, ముందు మనకు తెలియదు కదా, మన సినిమాల్లో చూడడం బయట నుంచి ఎలా ఉంటారో, ఎందుకు వచ్చిందిలే మాట్లాడడం ఎందుకులే అని అనుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీతో బాగా మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అసలు బాలకృష్ణ గారు అయితే చాలా బాగా, అంటే అసలు ఇంకా దగ్గరికి వెళ్తే ఏమా నేను వెళ్తూ పోతూ ఏ బాబు బాగున్నావా అనేదాన్ని, నవ్వుకుంటా బాగున్నానమ్మా. ఎట్లా మాసు మేము, ఎందుకంటే ఆయన ఆ గుర్రం మీద రాగానే మేము కొరడా దెబ్బలు తింటూ ఉంటాము ఆ సీన్ లో. అది అయిపోగానే ఆయన వచ్చి చేయగానే బామ్మ బాగా చేశారు అన్నాడు. దాని మీద గుర్రం మీద నుంచి ఎవరిని అంటున్నాడు అనేసి నేను కొంచెం నిన్నేనమ్మా, ఏంటి లాంగ్వేజ్ తెలుగా హిందీనా అని చెప్పండి. అప్పుడు పక్క నిన్నేను అంట, బాబు డాకు మహారాజ్ తర్వాత చేసినట్టున్నారు కదా. అఖండాలో నేను ఆయన కాంబినేషన్ కాదండి, నేను ముందు పుట్టినప్పుడు ఉంటాను అనమాట. అప్పుడు బోయపాటి గారు చాలా మెచ్చుకున్నారు. అది ఒక ఇదేనండి రావటం కూడా. ఈవెన్ రవితేజ గారితో కూడా చేసినట్టున్నారు. రవితేజ గారితో ఫస్టే చేశానండి, అదే డిస్కో రాజా చేశాను. తర్వాత ఇంకొకటి రామారావు ఆన్ డ్యూటీ ఒకటి చేశాను. ఇప్పుడు రవితేజ గారి గురించి మీరు వినే ఉంటారు, పాపం చాలా కష్టపడి ఇండస్ట్రీలో ఏమీ లేకుండా పాపం వచ్చి ఊరి నుంచి ఇక్కడికి వచ్చి చాలా కష్టాలు పడి చాలా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ చేసి తర్వాత హీరో ఇప్పుడు మాస్ మహారాజా అని. ఏంటి ఆయన ఎలా ఉంటది ఆయన మాట తీరు? అది బాగుంటుందండి, పిల్లలందరితో చక్కగా ఆడుకుంటుంటాడు. కష్టపడే వాళ్ళకి ఆయన కూడా అంతే విలువిస్తారా? ఇస్తారండి, వచ్చే వాళ్ళకి ఆయన బాగుంటా. ఆయన పోయి క్యారవాన్ లో కూర్చోడు, షార్ట్ లోకి వచ్చారంటే షార్ట్ అయ్యిందంటే పిల్లలతోటి కూర్చోవటం, అట్లా అందరితోటి కూర్చుని మాట్లాడతారు. సూడోలో కూడా ఆడతారు ఆ పిల్లలతోటి, హ్యాపీగా ఉంటుంది కదండి.
అట్లా ఫోన్లో ఆడతారు చూడండి, అవన్నీ చేస్తూ ఉంటారు. లూడో ఇలాంటిది లూడోనా గుర్తులేదు. అవన్నీ కూడా ఆడుతూ పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ గారిది వేరే రూట్ అండి. ఆయనకి అసలు ఖాళీనే ఉండదు. ఆయన వచ్చారంటే ఆ రోజు అమ్మ తొందరగా రండి సార్ వచ్చారు అని చెప్పండి. అయ్యే కొంచెం వాళ్ళదంతా అటు రాజకీయం ఇటు కదండి. అలా వచ్చిన లేకపోయామని వద్దులేమ్మా కూర్చోండి, పెద్దవారు ఎందుకు లెగిస్తారు అని అంటారు. మనం కూడా ఏంటంటే ఒక సైడ్ అయిపోతాం, వద్దు వాళ్ళ వాళ్ళు మనం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం. త్రివిక్రమ్ గారు ఆయన మాట్లాడుకుంటా అంటే మనం ఒక పక్కకి వెళ్దాం. అయితే నిత్యమైన మా దగ్గరకు వచ్చి కూర్చునేవారు, ఆవిడ బాగానే ఉండేవారు. ఇంకా ఎవరెవరు పెద్ద ఐ మీన్ ఇప్పుడు స్టార్ హీరో నాని గారంటే ఇంకా వాళ్ళదే కదా, నేను వాల్ పోస్టర్ లోనే ఫస్ట్ చేశాను కదా. ఆ టైంలోనే ఆయన ఫస్ట్ అంజు గారు వెళ్ళి ఇంట్లో చెప్పారంట, అసలు మన బామ్మ రియల్ బామ్ లాగా ఉన్నారు, మన ఇంట్లో బామ్ లాగా అని బాగా చెప్పారంట. ఇంకా ఆయన వచ్చినాక రాగానే అంజు చెబితే ఏమో అనుకున్నాను, మీరు నిజంగా మా ఇంట్లో బామ్ లాగా ఉన్నారు అని బాగా హ్యాపీగా మాట్లాడిచ్చిన తర్వాత వాళ్ళ అక్కతోటి నాకు బామ్మతో ఒకటి తీవే, ఒక షాట్ తీయి అని చెప్పని లాస్ట్ లో ఒక షాట్ తీపించుకున్నారు. కావాలని చేసి తీపించుకున్నారు. నాకు చాలా సంతోషం. ఆయన అంటే ఇంకా నాకు ఇష్టం. అది వెబ్ సిరీస్ ఇదేండి, షార్ట్ ఫిల్మ్ లో అన్నారు. అనగనగా ఒక నాన్న మన చెప్పాను కదా మన సార్ కూడా టిఎన్ఆర్ గారితో. అయితే అది చేసింగానే దమ్మా ఫోటోలు దిగుదామన్నారు, ఫోటోలు ఇచ్చారు. అందరిని పిలిచి అందరూ వచ్చిన వాళ్ళందరికీ అది ఈవినింగ్ ఇంకా అయిపోతుందనగా వచ్చారు. వచ్చి అట్లా చేసేటప్పటికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. అప్పుడు ఆయన గ్యాంగ్ లీడర్ చేస్తున్నారు, ఆ సెట్ నుంచి వచ్చేసారు అనమాట. ఎవరినైనా మిస్ అయ్యారా ఇప్పుడున్న హీరోల్లో? ఎవరినైనా నటించే ఛాన్స్ దొరకకుండా అంటే నేను ఇప్పుడు మొన్న పిలిచినా వెళ్ళలేకపోయానండి. మన జూనియర్ ఎన్టీఆర్ గారిది ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు, డ్రాగన్ సినిమా. అదే సినిమా పేరు నాకైతే తెలీదు. వెళ్ళి నేను 5-6 నెలల క్రితమే పిలిచారు ఆఫీస్కి. తర్వాత ఇంకా పిలుస్తామన్నారు, లేట్గా మొదలు పెట్టినట్టున్నారు. ఈ లోపల నేను సీరియల్కి వెళ్ళిపోయా. అందుకని 2 సార్లు పిలిచినా నేను దానికి వెళ్ళలేకపోయా. డేట్స్ కలవయ్యా, అందుకని ప్రాబ్లం అయిపోతుంది. ప్రభాస్ గారు ఇప్పుడు 3-4 సినిమాలు సెట్స్ నడుస్తూ ఉన్నాయి. రిలీజ్ ఒక సినిమా ఉంది. కొత్త సినిమాకి అడిగారు బాబు నన్ను. కొత్త సినిమా అంటే మొదలైన మొదలవుతుంది, ఆ సినిమాకి కావాలని చెప్పని సత్యనారాయణ గారని కో డైరెక్టర్ గారు పిలిచారు. అమ్మ 15 నుంచి ఉంటుంది అని, తర్వాత 18 నుంచి ఉంటుందమ్మా, మరి ఏంటి డేట్స్ చెప్పండి అని. నెలాఖరు దాకా ఉంటుంది, ఆయన వచ్చినప్పుడల్లా రావాలి, ఆయన కాంబినేషన్లో ఉంటుంది అని చెప్పని. అంటే కొంచెం విలేజ్ గెటప్ అనమాట. అంతా చెప్పారు పాపం. కానీ నేను వీళ్ళని అడిగితే మా సీరియల్ 1 or 2 days అయితే ఇస్తామమ్మా, మరీ ఎక్కువ అంటే మనం సీరియల్ చేసుకోవాలి కదా అనేటప్పుడు. అది నిజమే కదండి, అది నిజమే. అంటే వాళ్ళ సీరియల్ రెగ్యులర్ డైలీ సీరియల్, అది కూడా నాకు ఏంటంటే ఆ సీరియల్లో మెయిన్ రోల్. ఇప్పుడు డ్రాగన్ సినిమా అన్నారు కదా, ప్రశాంత్ నీల్ గారిది. అది దానికి ఐ మీన్ చాలా క్రేజ్ ఉందన్నమాట. చాలా పెద్ద హిట్ అవుద్ది సినిమా అని చెప్పి అంటున్నారు. ఇంకొకటి ప్రభాస్ గారి సినిమా అంటున్నారు కదా, నాకు తెలిసి సందీప్ రెడ్డి వంగ గారితో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది దాని సినిమా పేరు స్పిరిట్ అనమాట. అది కూడా ఆల్మోస్ట్ 9-10 భాషల్లో రిలీజ్ అవుతుంది. మొత్తం మీరు ఇంటర్నేషనల్ సినిమాలో కనిపించేవారు చేసింటే. అంటే 18 నుంచి ఉంటదే మీకు కంటిన్యూస్ గా. ఆయన వచ్చినప్పుడల్లా కాంబినేషన్ అంటే 10 రోజులు ఉండొచ్చు మీకు. ఉండొచ్చు అండి, చెప్పారు 10 రోజులు ఉంటుందని. కానీ నాకు నేనుగా మిస్ చేసుకున్నాను అనమాట. మీరు ప్రభాస్ గారు ఎన్టీఆర్ గారితో ఇప్పటిదాకా చేయలేదు కదా? చేయలేదండి, వాళ్ళిద్దరితోటి చేయలేదు. వచ్చిందాన్ని నేను ఇలా కుదరలేదు అంతే. అయ్యయ్యో. ఎప్పుడైనా ఇలాగా ఏదైనా సినిమా మీ దగ్గరికి వచ్చి మిస్ అయిన తర్వాత అది సినిమా మీరు చూసారనుకో, మీరు మిస్ అవి ఉంటారు, డేట్లు కుదరకో లేదంటే సంథింగ్ వాళ్ళ కారణాల వల్ల మిస్ అయిన తర్వాత మీరు రిలీజ్ అయింది, అది సూపర్ హిట్ అయింది, అలా తెలిసినప్పుడు ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? అయ్యో నేను చేయాల్సి లేదండి, ఎందుకో మరి నేను పెద్దగా సినిమాలు చూడను. అయినా మీకు అంత ఖాళీ ఎక్కడ ఉంటది? అట్లని కాదు,